హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ 7 months నుంచి నేను యూజ్ చేస్తున్న వెహికల్ అనమాట 2023లో తయారు చేసిన KTM డ్యూక్ 200 ఆరెంజ్ కలర్. సో ఈ వెహికల్ నేను పర్చేస్ చేసేటప్పుడు టేకింగ్ డెలివరీ అని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేశాను. ఫస్ట్ సర్వీసింగ్కి సంబంధించిన ఒక వీడియో రికార్డ్ చేశాను. సెకండ్ సర్వీస్ చేపిద్దామని చెప్పి షోరూమ్కి వెళ్తే వాళ్ళు థర్డ్ సర్వీస్ చేశారనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో అవి చూస్తే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు ఒక క్లారిటీగా వస్తుంది. కాబట్టి ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోలో ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు. చాలామంది ఓనర్షిప్ రివ్యూ అయితే అడుగుతున్నారు. సో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకున్నాను అనమాట. కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. డ్యూక్ 125 దగ్గర నుంచి 390 దాకా మీరు ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,42,000 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు ఒక 1,000 కానీ 2,000 రూపీస్ కానీ పెరిగి ఉండేది, అంతకుమించి ఎక్కువ పెరిగి ఉండదు. ఫస్ట్ ఈ వెహికల్కి సంబంధించిన ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 valves లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరైతే ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఫేస్లో స్మైల్ అయితే వస్తుంది అనమాట. ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది. మీకు ఇనిషియల్గా పికప్ కావాలన్నా సరే ఈ వెహికల్ ఉంది కాబట్టి ఇంజిన్ పరంగా నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదు. లాస్ట్ 7 months నుంచి యూజ్ చేస్తున్నాను కదా. సో నేను ఎప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నెక్స్ట్ మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో 6 గేర్లు అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే అస్సలు బాగోదన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు అంత స్మూత్నెస్ అయితే అనిపించలేదు. MT-15 కానీ R15 వర్షన్ 4 కానీ ఆ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్మిషన్ నాకు ఇది అంత నచ్చలేదన్నమాట. రీసెంట్గా లాంచ్ చేసిన పల్సర్ N150 అవ్వచ్చు, N160 అవ్వచ్చు, అవి ఇంకా బాగున్నాయి. ఈ ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ లేదు. గేర్లు వేసేటప్పుడు ఒక్కొక్కసారి స్మూత్గా ఉండిద్ది, ఒక్కొక్కసారి హార్డ్గా ఉండిద్ది అనమాట. KTM వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్లో అయినా సరే ట్రాన్స్మిషన్ కొద్దిగా స్మూత్గా తీసుకొస్తారేమో చూడాలి. నాకైతే ట్రాన్స్మిషన్ అస్సలు నచ్చలేదన్నమాట ఈ వెహికల్లో. తర్వాత చైన్ సౌండ్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతారు. చైన్ సౌండ్ అయితే వస్తుంది బ్రో. ఎవ్రీ 500 kilometers మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. బాగా లూజ్ అయితే మాత్రం KTM సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి దాన్ని అయితే టైట్ చేయించుకోండి. అప్పుడైతే మీకు చైన్ సౌండ్ రాదు, చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. నాకైతే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. నేను మోటివ్లు C1 C2 పర్చేస్ చేసి ఇంటి దగ్గరే నేను చైన్ లూప్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. చైన్ సౌండ్ అయితే అప్పుడప్పుడు వస్తుంది. మీరు అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు కదా. ఫ్రంట్ ABS ఉంది, బ్యాక్స్ అయినా ABS ఉంది. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రంట్ మీకు ABS ప్రాపర్గా ఎంగేజ్ అయ్యిద్ది అనమాట. బ్యాక్స్ అయినా ABS అయితే ఆఫ్ చేసుకుని మీరు డ్రిఫ్ట్లు కూడా చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఉంది కాబట్టి బ్రేక్స్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు నాకు. దాని తర్వాత సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. WP కంపెనీ దగ్గర నుంచి అనమాట. కొద్దిగా లావు సస్పెన్షన్, చిన్న చిన్న గుంతల్లో వెళ్ళినా సరే మనకి బంప్స్ అయితే తెలియదు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే ఇచ్చారు. కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. సింగిల్గా వెళ్ళడానికి బాగుండిద్ది. పిలియన్ రైడర్ ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కొద్దిగా సన్నటి వాళ్ళు కూర్చుంటే కంఫర్టబుల్గా మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నా వరకు మాత్రం సస్పెన్షన్ అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకైతే బాగా నచ్చింది. క్లచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది క్లచ్ మీరు వెహికల్ పర్చేస్ చేసి రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు చాలా స్మూత్గా ఉండిద్ది. ఒక 6-7 months అయింది అనుకోండి, ఇక్కడ క్లచ్ కేబుల్ అయితే కొద్దిగా హార్డ్ అయింది అనమాట. నేను సెకండ్ సర్వీస్ చేపిద్దామని వెళ్ళాను కదా, క్లచ్ కేబుల్ మార్పియమని చెప్పేసి వాళ్ళకి మార్చమని చెప్పాను క్లచ్ కేబుల్. వాళ్ళైతే ప్రస్తుతానికి బాగానే ఉంది, నెక్స్ట్ సర్వీస్లో మార్చుదాము అని అన్నారు. అందుకని చెప్పి దాన్ని వదిలేసేసాను. బట్ మీరు ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక 200 ఏమో ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. ఆ కేబుల్ అయితే మార్చుకోండి, అప్పుడు మీకు క్లచ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగుండిద్ది. నెక్స్ట్ మనం చాసిస్ గురించి మాట్లాడుకోవాలి. ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో ఆరెంజ్, ముందేమో మనకి బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట. సో మీకు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఇచ్చిద్దని చెప్పుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇది ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్ అనమాట. KTM అంటేనే ఆరెంజ్ కాబట్టి ఈ వెహికల్ ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. మనకి మంచి రేడియల్ టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా వైడ్ టైర్స్ అనమాట. మంచి చాసిస్, మంచి టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు హైవే మీద 3 digits అంటే 120, 115, 130 అట్లా వెళ్ళేటప్పుడు మాత్రం మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. సో ఇప్పుడు దాకా నేను చాలా దూరం అయితే రైడ్ చేశాను అనమాట. ఒక చిన్న ఫంక్షన్ ఉంటే మేము విజయవాడ దాకా వెళ్ళేసి వస్తున్నాము. సో హైవే మీద నేను ఆల్మోస్ట్ 120+ అయితే క్రాస్ అయ్యాను. అయినప్పటికీ నాకు మంచి స్టెబిలిటీ అయితే ఉంది. సో మధ్యలో పక్కన ఆపి నేను ఓనర్షిప్ రివ్యూ అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. టైర్స్ గ్రిప్ అయితే నాకు బాగా నచ్చింది బ్రో. ఒకవేళ మీరు ఫ్రంట్ టైర్ పర్చేస్ చేయాలంటే MRFలో 6,500 రూపాయలు అయితే అవుతుందంట. బ్యాక్ సైడ్ అయితే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా 7,500 అయితే అవుతుంది. దగ్గరగా 14,000 రూపాయలు అయితే అవుతుందన్నమాట ఈ వెహికల్కి టైర్స్ మార్పించాలంటే. ఇంకా మంచి టైర్స్ అయితే ఉంటే 20,000 రూపాయలు పెట్టుకున్నా సరే ఇంకా మీకు మంచి టైర్స్ అయితే వస్తాయి. కాబట్టి మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా టైర్స్ అయితే మార్పించుకోవాలి. ప్రస్తుతానికి నాకైతే టైర్స్ అయితే ఏమి అరిగిపోలేదు బ్రో. ఇఫ్ ఇన్ కేస్ ఈ వెహికల్కి టైర్స్ మార్పించాలంటే సో దగ్గరగా 14,000 రూపీస్ చేంజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో 155 mm ఇచ్చారు కదా, కొంచెం తక్కువగానే ఉంది. నేను చాలా రోడ్స్లో అయితే ఈ వెహికల్ని రైడ్ చేశాను ఈ 7 monthsలో. నాకైతే
కొన్ని చోట్ల తగిలిందనమాట కింద. సో పిలియన్ రైడర్తో వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఈజీగా స్పీడ్ బ్రేకర్ దగ్గర తగిలిద్ది, కానీ మీరు చాలా జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి. 823 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు బ్రో. నాకే కొద్దిగా హైట్ అయితే అనిపించింది అనమాట. నేను 5'8", 5'9" ఆ హైట్ అయితే ఉంటాను నేను. నాకైతే ఒక్కొక్కసారి కాళ్ళు కింద అందవు. నాకే అందం అంటే ఒకలా షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఈ వెహికల్ కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీరు కొంచెం తగ్గించుకున్నప్పటికీ కొద్దిగా బరువు ఉండిద్ది అనమాట. 160 kg బరువు అనమాట. ఆ బరువుని మీరు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మొయ్యాలంటే కొద్దిగా ఇబ్బందే కదా. సో ఒకసారి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఒకవేళ ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగిపోయినప్పుడు మీరు ముందుకి వెనక్కి అసలు నెట్టగలనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13.5 లీటర్స్ అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ది క్వాలిటీ బాగుందన్నమాట. అలాగే మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసినా సరే ఈజీగా లాంగ్ కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మనం లైట్స్ విజిబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఈ వెహికల్లో మెయిన్ అట్రాక్షన్ అనేది లైట్సే అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. చూస్తానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లుక్స్ అయితే మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తే హెడ్లైట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి LED లైటింగ్ సెటప్ అయితే ఈ వెహికల్ యూస్ చేశారనమాట. నాకు నైట్ టైం విజిబిలిటీ అయితే ఏం ప్రాబ్లం అనిపించలేదు. బాగా చీకటిగా ఉన్న టైంలో కూడా నేను ఈ వెహికల్ అయితే రైడ్ చేశాను. నాకు లైట్స్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది కలర్ కన్సోల్ అయితే ఏమీ కాదు. సో లోపల మనకి గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, క్లాక్ అయితే ఇచ్చారు, ఫ్యూయల్ గేజు, అలాగే ఇంజిన్ టెంపరేచర్ గేజ్ అయితే ఇచ్చారనమాట. సో ఇంజిన్ బాగా హీట్ ఎక్కుతుందా లేదా అనేది మనకు అక్కడ చూపించింది. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. అలాగే మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇవన్నీ మనకి డే టు డే లైఫ్లో బాగా ఉపయోగపడే ఫీచర్స్ అనమాట. సో నాకు ల్యాక్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఏమనిపించలేదు. ఈ ఫీచర్ ఉంటే బాగుండని నాకేం అనిపించలేదు అనమాట. కానీ ఒక ఫీచర్ అయితే ఉంది, క్విక్ షిఫ్టర్ ఇస్తే బాగుండేది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు క్విక్ షిఫ్టర్ ఉంటే. బట్ ఈ వెహికల్లో లేదు. నెక్స్ట్ జనరేషన్లో వస్తుందేమో చూడాలి. ఎందుకంటే హుస్క్వర్నా విట్పిలియన్ 250లో అయితే క్విక్ షిఫ్టర్ ఇచ్చారు కదా, మేబీ 200లో కూడా తీసుకురావచ్చు. చూద్దాం, ఒకవేళ ఆ ఫీచర్ తీసుకొస్తే ప్రైస్ పెరిగిపోయింది, తీసుకొస్తారేమో చూడాలి. సో నాకైతే మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయనిపించింది. తర్వాత సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ అయితే మీకు అంత స్మూత్ ఉండదు, కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. ఒక 100-150 కిలోమీటర్స్ మీరు వెళ్ళారనుకోండి కంటిన్యూగా, మీకు బ్యాక్ సైడ్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. అంత హార్డ్ అయితే ఉండిద్ది. పిలియన్ రైడర్ సీట్ కంఫర్ట్ కూడా మీకు అంతేమీ ఉండదు. లోకల్లో ఒక 50-60 కిలోమీటర్స్ అయితే మేనేజ్ చేయొచ్చు. ఇంకా అంతకన్నా లాంగ్ వెళ్ళాలంటే మాత్రం మీకు అంత కంఫర్ట్ ఉండదు బ్రో, డిస్కంఫర్ట్గా మీరు ఫీల్ అవుతారనమాట. సో ఇది సోలోగా లాంగ్ వెళ్ళడానికి ప్రాపర్గా మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంజిన్ ఆయిల్ విషయానికి వస్తే ఈ వెహికల్లో నేను 10W50 మోటివ్ల్ ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. 20W50 అయినా మీరు యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఆన్లైన్లో ఒకవేళ ఆర్డర్ చేస్తే ఆ టైంకి స్టాక్ అవైలబిలిటీని బట్టి మీరు ఒకటైతే పర్చేస్ చేసుకొని ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం 5000 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు బ్రో వన్స్ ఇంజిన్ ఆయిల్ మారిస్తే అని చెప్పేసి నాకు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. నేనైతే 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరగను బ్రో. ఒక 200-300 కిలోమీటర్లు అటు ఇటుగా నేను ఇంజిన్ ఆయిల్ అయితే మార్చేస్తాను అనమాట. సో ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఆ ఇంజిన్ లోపల మనము మంచి ఇంజిన్ ఆయిల్ పోస్తే అంత తొందరగా ఇంజిన్ పాడవదు. సో నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను కాబట్టి ఈ వెహికల్ని నేను త్వరగా ఇంజిన్ ఆయిల్ అయితే మారుస్తాను అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 7 monthsలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్లు. ఎక్కువగా మైనస్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ కాన్స్ నాకు ఎఫెక్ట్ పడుతుంది, నేను ఇది కొనుక్కోను అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే గేర్ బాక్స్ అయితే మీకు అంతగా బాగోదు బ్రో. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉండిద్ది, అలాగే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ అయితే అంతగా బాగోదు. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉండిద్ది. అలాగే కన్సోల్ అనేది కొద్దిగా అప్డేటెడ్ కన్సోల్ ఇస్తే బాగుండి అనిపించింది నాకు. ఈ కాన్స్ అనేది నాకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా KTM డ్యూక్ 200 అయితే పర్చేస్ చేయొచ్చు. డ్యూక్ 125 అయినా సరే మీకు సేమ్ ఇదే మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. దాంట్లో కూడా సేమ్ ఇవే టైర్స్ అయితే ఉంటాయి, సేమ్ ఇదే కన్సోల్ అయితే ఉండిద్ది అనమాట. సేమ్ అదే ఇంజిన్ ఆయిల్ అయితే పోయాలి, కాకపోతే మీకు కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. డ్యూక్ 125 వచ్చేటప్పటికి 2,15,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఆ ప్రైస్కి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. దాని బదులు మీరు MT-15 కొనుక్కుంటే చాలా బాగుండిద్ది అనమాట. సో దీన్ని బట్టి ఇది నా ఓనర్షిప్ రివ్యూ. ఈ 7 monthsలో నేను యూజ్ చేశాను, మొత్తం మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది బ్రో, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. రైడింగ్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది ఈ వెహికల్లో. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.